సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మిస్టర్ సాయి ఎస్కేఎల్ఎం. ఈ రోజు అయితే మంచి మంచి మూవీ అప్డేట్స్ తో మీ ముందుకైతే వచ్చాను. మంచి కూల్ అప్డేట్స్ భయ్యా. మీరైతే వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకండి. లేటెస్ట్ అప్డేట్స్ అయితే చెప్పాను. స్కిప్ చేస్తే మీరైతే మంచి మంచి మూవీ అప్డేట్స్ అయితే మిస్ అయితే అయిపోతారు. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మంచి మంచి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ అయితే మన ఛానల్ లో పెడుతుంటాను. లేటెస్ట్ ఎర్లీ మూవీ అప్డేట్స్ మీరు ముందుగానే తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే భయ్యా, ఇంకా లేట్ చేయకంటే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దయచేసి వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేసేయండి భయ్యా ప్లీజ్. ఫస్ట్ అప్డేట్ అయితే మన సమంత గారిది. సమంత గారు అయితే మళ్ళీ మ్యారేజ్ అయితే చేసుకోబోతున్నారు భయ్యా. మొన్న సైతు గారు అయితే శోభిత ధూళిపాలతో మ్యారేజ్ అయితే రీసెంట్ గా చేసుకున్నారు కదా. మళ్ళీ సమంత గారు కూడా మ్యారేజ్ అయితే చేసుకోబోతున్నారు భయ్యా. అరే నీకెలా తెలుసు అనుకోవచ్చు, కాకపోతే మన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టడం అయితే జరిగింది మ్యారేజ్ గురించి. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో కిడ్స్ గురించి నెక్స్ట్ హస్బెండ్ గురించి కూడా స్టోరీ అయితే పెట్టడం అయితే జరిగింది. నాకు తెలిసి 2025లో మ్యారేజ్ అయితే సమంత గారు అయితే చేసుకోబోతున్నారు భయ్యా. నెక్స్ట్ మూవీ అప్డేట్ అయితే మన హీరో విశ్వక్సేన్ భయ్య. విశ్వక్సేన్ అయితే ఒక న్యూ మూవీ అయితే తీయబోతున్నారు భయ్య. మూవీ టైటిల్ కూడా అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేసారు భయ్య. మూవీ టైటిల్ అయితే ఫంకీ అంట. మన అనుదీప్ కేవి ఉన్ను విశ్వక్సేన్ అయితే వీళ్ళిద్దరు కలిసి మూవీ అయితే చేయబోతున్నారు భయ్య. మొన్ననే మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలన్నీ కంప్లీట్ అయితే చేసుకున్నారు భయ్య. ఈ మూవీకి అయితే మన సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ అయితే ప్రొడ్యూస్ చేయబోతుంది. ఇంకా చూద్దాం విశ్వక్సేన్ గారు అనుదీప్ గారు మనకి ఎలాంటి మూవీ అయితే ఇవ్వబోతున్నారో. నాకు తెలిసి ఈ మూవీ అయితే ఒక కామెడీ మూవీ భయ్య. ఎందుకంటే మూవీ టైటిల్ కామెడీగా పెట్టారు ఫంకీ అని. డైరెక్టర్ అనుదీప్ గారు అయితే జాతి రత్నాల తర్వాత మంచి మూవీ అయితే ఇవ్వలేదు భయ్య. మొన్న రీసెంట్ గా ప్రిన్స్ మూవీ అయితే తీశారు కానీ అదైతే అంతగా ఆడలేదన్నమాట. ఇంకా ఈ మూవీతోనైనా సరే డైరెక్టర్ అనుదీప్ గారు అయితే కంబ్యాక్ అయితే ఇవ్వాలని నేనైతే అనుకుంటున్నాను. ప్రెజెంట్ విశ్వక్సేన్ కూడా పేపర్ లో ఉన్నాడు. పాగల తర్వాత విశ్వక్సేన్ కి అయితే సరైన మూవీ అయితే పడలేదు. ఇంకా ఈ మూవీతో అయితే డైరెక్టర్ అనుదీప్ గారు హీరో విశ్వక్సేన్ గారు వీళ్ళిద్దరూ కలిసి ఈ మూవీతో మంచి కంబ్యాక్ అయితే ఇస్తారని నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ మూవీ అప్డేట్ కూడా విశ్వక్సేన్ అయితే లైలా మూవీ అని ఒకటి చేయబోతున్నాడు భయ్య. ఆ మూవీలో విశ్వక్సేన్ అయితే డిఫరెంట్ రోల్ లో లేడీ క్యారెక్టర్ రోల్ లో విశ్వక్సేన్ అయితే కనిపిపోతున్నాడు. ప్రెజెంట్ అయితే ఈ మూవీ షూటింగ్ అయితే జరుగుతుంది. విశ్వక్సేన్ అయితే ఈ మూవీతో ఒక ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాడు భయ్య. ఇంకెలా ఉంటుందో చూద్దాం. ఎందుకంటే లేడీ గెటప్ లో కనబడడం అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇంకా మూవీ ఎలా ఉంటుందో విశ్వక్సేన్ ఎలా చేశారో చూడాలంటే ఇంకా 2025 వరకు మనం అయితే ఆగాల్సిందే. నెక్స్ట్ మూవీ అప్డేట్ అయితే మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారిది. రజనీకాంత్ గారు నెక్స్ట్ లోకేష్ కనకరాజు ఒక మూవీ అయితే తీయబోతున్నారు కదా. అదైతే 1000 కోట్ల మూవీ బడ్జెట్ లోకి అయితే వెళ్ళబోతుంది భయ్య. ప్రెజెంట్ కోలీవుడ్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే 1000 కోట్ల బడ్జెట్ అయితే ఏ మూవీ కూడా కొట్టలేకపోతుంది భయ్య. 1000 కోట్లు కొట్టాలంటే చాలా కష్టంగా ఉందన్నమాట. కాలీవుడ్ నుంచి చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ అయితే ఉన్నారు. విజయ్ కావచ్చు, ధనుష్ కావచ్చు, చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ అయితే ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఎవరు కూడా 1000 కోట్ల మార్కును అయితే టచ్ చేయలేదు ఇంతవరకు. అప్పట్లో మన రజనీకాంత్ మూవీ రోబో అయితే టచ్ చేసింది 1000 కోట్లు. ఇప్పటి వరకు ఏ మూవీ కూడా టచ్ చేయలేదు. మళ్ళీ రజనీకాంత్ గారు 1000 కోట్ల మార్కెట్ అయితే టచ్ అయిపోతున్నారు కూలీ మూవీతో. హీరో రజనీకాంత్ తర్వాత ఎక్కువ ఛాన్సెస్ అయితే విజయ్ తలపతికి అయితే 1000 కోట్ల మార్కును టచ్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాకపోతే తలపతి మూవీస్ అయితే ఇంత తొందరలో అయితే లేవు, ఇప్పట్లో లేవు అనమాట. అందుకనే మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అయితే కూలీ మూవీతో 1000 కోట్ల మార్కెట్ అనేది టచ్ అయిపోతున్నారు మన లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో. ఇంకో విషయం ఏంటంటే ఈ మూవీ కూడా ఎల్సీఏలో ఉండబోతుంది అని టాక్ అయితే ఉంది. ఇంకా మూవీ వచ్చాక తెలుస్తుంది, కన్ఫర్మ్ న్యూస్ అయితే లేదు. అలాగే ఈ మూవీలో హీరో నాగార్జున గారు కూడా ఉన్నారు, విలన్ రోల్ లో చేయబోతున్నారు. అలాగే శృతి హాసన్ గారు, చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ అయితే ఈ మూవీలో ఉన్నారు. మూవీ అయితే 2025లో రాబోతుంది. ఇంకా 1000 కోట్ల మార్కెట్ ని టచ్ చేస్తుందో లేదో చూద్దాం. నెక్స్ట్ మూవీ అప్డేట్ అయితే మన బాలయ్య గారిది. బాలయ్య గారు అయితే NBK 109 మూవీ అయితే చేయబోతున్నారు కదా. ఆ మూవీ షూటింగ్ అయితే ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. డైరెక్టర్ బాబీ గారు అయితే ఈ మూవీ అయితే గట్టిగానే తీసారంట భయ్య. బాలయ్య గారు అయితే మూవీకి సంబంధించిన డబ్బింగ్ అయితే ఫుల్ గా కంప్లీట్ అయితే చేస్తారంట. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉందంట భయ్య. బయట ఉన్న టాక్ ఏమిటంటే అక్కడంటే మించి అయితే డాకు మహారాజ్ అయితే ఉండబోతుందంట. మామూలుగా వైలెన్స్ అయితే పెట్టలేదంట భయ్య. డైరెక్టర్ బాబీ గారు అయితే నెక్స్ట్ లెవెల్ వైలెన్స్ అయితే పెట్టారంట. మెయిన్లీ మూవీలో అయితే నార్మల్ ఫైట్లు అయితే పెట్టలేదంట భయ్య, బీభత్సంగా ఫైట్లు అయితే పెట్టారంట. మనకి ట్రేజర్ లో గుర్రం మీద అయితే వస్తారు కదా మన బాలకృష్ణ గారు, ఆ ఫైట్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందంట. మూవీ అయితే 2025 జనవరి 12 అయితే మూవీ అయితే రాబోతుంది భయ్య. భారీ పోటీగా దిగుతుంది మూవీ అయితే. గేమ్ చేంజ్ కి నెక్స్ట్ వెంకటేష్ గారి మూవీకి అయితే పోటీగా దిగుతుంది భయ్య ఈ డాకు మహారాజ్ మూవీ. నేనైతే బాలయ్య గారు అయితే సంక్రాంతి విన్నర్ అయితే అయిపోతారని నేనైతే అనుకుంటున్నాను భయ్య. ఎందుకంటే సంక్రాంతికి బాలయ్య గారు వస్తున్నారంటే కన్ఫర్మ్ మూవీ అయితే గెలవాల్సిందేనే. మెయిన్లీ నాకైతే మాత్రం డైరెక్టర్ మీద అయితే చాలా నమ్మకం అయితే ఉంది భయ్య. ఎందుకంటే వాల్తేరు వేరియా సంక్రాంతికి అయితే చిరంజీవి గారితో వచ్చి మంచి హిట్ అయితే కొట్టారు. మళ్ళీ బాలకృష్ణ గారితో డాకు మహారాజ్ మూవీతో రాబోతున్నారు. మళ్ళీ ఈ మూవీతో కూడా హిట్ అయితే కొట్టబోతున్నారు భయ్య. అలాగే డాకు మహారాజ్ నుంచి మనకి సాంగ్స్ అయితే రాబోతున్నాయి. అలాగే ట్రైలర్ కూడా మనకి తొందరలోనే రాబోతుంది భయ్య. అలాగే మూవీ టీం అయితే యుఎస్ఏ లో ప్రెస్ మీట్ అయితే పెట్టబోతుంది భయ్య. చిన్నగా ప్రీ రిలీజ్ లాగా చేయబోతున్నారు అనమాట యుఎస్ఏ లో. ఇంకా చూద్దాం, మూవీ అయితే ఇంకొక నెల రోజుల్లో రాబోతుంది. ఇంకా మూవీ హిట్ అవుతుందో ఫట్ అవుతుందో ఇంకా సంక్రాంతికి అయితే
చూడాలి. నెక్స్ట్ మూవీ అప్డేట్ కూడా మన బాలీ గారిదే. బాలీ గారిది అయితే మన అఖండ 2 అయితే రాబోతుంది భయ్య. అఖండ అయితే సెన్సేషనల్ అయితే క్రియేట్ చేసింది కదా, అఖండ 2 అయితే రాబోతుంది. అఖండకి అయితే సీక్వెల్ అయితే రాబోతుంది భయ్య. అఖండ 1 ఒక విధ్వంసం అయితే సృష్టించింది, అలాంటిది అఖండ 2 రాబోతుంది భయ్య. ఇంక ఎంత విధ్వంసం అయితే సృష్టిస్తుందో ఇంకా చూడాలి. మూవీ అయితే 2025 సెప్టెంబర్ మంత్ లో రాబోతుంది. అలాగే మూవీ షూటింగ్ అయితే రామోజీ ఫిలిం సిటీలో చాలా వేగంగా సాగుతుంది భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలీ గారి ఎనర్జీకి అయితే మనం మెచ్చుకోవాలి భయ్య. ఎందుకంటే మొన్ననే జస్ట్ వారం రోజుల కిందట డాకు మహారాజ్ అయితే షూటింగ్ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నారు భయ్య. ఆ మూవీ కంప్లీట్ చేసుకుని ఒక వారం రోజులైతే రెస్ట్ అయితే తీసుకున్నారు. వెంటనే అఖండ 2 కి అయితే వచ్చేసారు భయ్య. షూటింగ్ అయితే ఇప్పుడు జరుగుతుంది భయ్య. బోయపాట్ సీన్ అయితే షూటింగ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫైట్ సీన్ తోనైతే మొదలు పెట్టారు భయ్య. రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ అయితే ప్రెజెంట్ జరుగుతుంది. అఖండ 2 కూడా మన ఎస్ఎస్ తమన్ గారి మ్యూజిక్ డైరెక్టర్ అయితే పార్ట్ 1 లో చూసాం కదా, థియేటర్ లో బాక్సులే పగిలిపోయి, ఇంకా పార్ట్ 2 కి అయితే నాకు తెలిసి థియేటర్ బ్లాస్ట్ అయిపోద్దేమో నాకైతే అనిపిస్తుంది భయ్య. తమనానికి బాలీ మూవీ అంటే లోపల పూనకాల గట్ట లోడ్ అయితే ఏమో నాకైతే తెలియదు, కానీ బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ లో ఇస్తాడు భయ్య. మూవీ అయితే 2025 సెప్టెంబర్ మంత్ లో వస్తుంది భయ్య. అసలు అఖండకి సీక్వెల్ అవసరమా? ఈ సీక్వెల్ మీద మీ ఒపీనియన్ ఏంటో ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అసలు అఖండ 2 అవసరమా లేదనేది ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి భయ్య. నెక్స్ట్ అప్డేట్ అయితే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది ఓజీ మూవీ నుంచి భయ్య. ఓజీ మూవీ అయితే ప్రెజెంట్ అయితే ఆల్మోస్ట్ షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకుని రెడీగా ఉంది భయ్య రిలీజ్ కి. కాకపోతే పవన్ కళ్యాణ్ గారివి కొన్ని సీన్స్ అయితే బ్యాలెన్స్ అయితే ఉన్నాయి. ఓజీకి సంబంధించి తీయాల్సిన సీన్స్, కీలకమైన సీన్స్ అనమాట. ఇంకా పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ కి వచ్చారంటే ఆల్మోస్ట్ అయితే ఓజీ సినిమా అయితే కంప్లీట్ అయితే మొత్తానికైతే అయిపోతుంది. ప్రెజెంట్ అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే హరిహర వీరమల్లు షూటింగ్ లో ఉన్నారు భయ్య. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హరిహర వీరమల్లు వస్తుంది, తర్వాత ఓజీ సినిమా వస్తుంది. ఓజీ సినిమాకి సంబంధించిన ఒక ఫేక్ న్యూస్ అయితే బాగా వైరల్ అయితే అవుతుంది భయ్య. ఆ న్యూస్ ఏమిటంటే ప్రభాస్ గారు ఓజీ సినిమాలో ఉన్నారా లేదనేదే మీ డౌట్ కదా, ఆ డౌట్ కి అయితే క్లారిఫై అయితే ఇస్తాను. ఈ పోస్టర్ విషయానికి వస్తే, ఈ పోస్టర్ అయితే నేను చూసినప్పుడే మూవీ టీమ్ అఫీషియల్ గా రిలీజ్ చేసిందా అని నేనైతే డౌట్ పడ్డాను భయ్య. మెయిన్లీ ఈ పోస్టర్ అయితే ఫుల్ వైరల్ గా మారింది భయ్య. పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు, ప్రభాస్ గారు ఒకవైపు ఎదురెదురుగా చూసుకున్నట్టు ఒక పోస్టర్ అయితే ఎవరో కానీ భలేగా ఎడిటింగ్ అయితే చేశారు భయ్య. ఈ పోస్టర్ అయితే ఫేక్ భయ్య. ఈ పోస్టర్ అయితే ఫ్యాన్ మేడ్ పోస్టర్ అనమాట. ఫ్యాన్స్ ఎవరు ఎడిటింగ్ చేసి మనకి సోషల్ మీడియాలో పెట్టడం అయితే జరిగింది. ఓజీ మూవీ టీం నుంచి అయితే మనకి ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు భయ్య ఓజీ సినిమాలో ప్రభాస్ గారు ఉంటున్నట్టు. ఇదైతే ఫేక్ న్యూస్. నిజంగా ఈ న్యూస్ అయితే కన్ఫర్మ్ అయితే చెప్తున్నాను కదా, ఏ రికార్డు మిగలేదు భయ్య. ఆల్ రికార్డ్స్ అయితే బ్రేక్ అయితే అయిపోతాయి. బాక్స్ ఆఫీస్ అయితే బ్లాస్ట్ అయితే అయిపోతుంది భయ్య. నెక్స్ట్ అప్డేట్ అయితే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు భయ్య. గేమ్ చేంజర్ నుంచి అయితే మనకి రీసెంట్ గా ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయితే చేశారు భయ్య, 30 days to go అని. పోస్టర్ అయితే సాలిడ్ గా ఉంది భయ్య. రామ్ చరణ్ గారు అయితే RX బైక్ మీద కాలేజీకి అయితే వెళ్తున్నారు. ఇదే లుక్ మనకి ట్రేజర్ లో కూడా రిలీజ్ అయితే చేశారు. మూవీ టీం అయితే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే US లో భారీగా ప్లాన్ చేశారు భయ్య. అక్కడే మనకి గేమ్ చేంజర్ కి సంబంధించిన 4వ సాంగ్ అయితే రాబోతుంది భయ్య. ఇది వరకు గేమ్ చేంజర్ నుంచి అయితే 3 సాంగ్స్ అయితే వచ్చాయి భయ్య. 3 సాంగ్స్ కూడా సూపర్ గా ఉన్నాయి అసలు. 1 జరగండి జరగండి, 2 రా మధ్య మధ్య, 3 అయితే నాన్న హైరానా సాంగ్ అయితే వచ్చింది భయ్య. లాస్ట్ సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో వచ్చింది భయ్య. అలాగే ఇప్పుడు జరగబోయే US ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అక్కడైతే మనకి 4వ సాంగ్ అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు భయ్య. ఇంకా ఆ సాంగ్ ఎలా ఉంటుందో ఇంకా చూడాలి. ఇప్పుడు దాకా రిలీజ్ చేసిన సాంగ్స్ అయితే బాగానే ఉన్నాయి, కానీ కాకపోతే మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏ సాంగ్ కూడా పెంచలేదు భయ్య. ఇప్పుడు రాబోయే 4వ సాంగ్ అయినా సరే మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుతుందో లేదో ఇంకా చూడాలి. మూవీ అయితే 2025 జనవరి 10 రాబోతుంది భయ్య, సంక్రాంతి కానుకగా. మూవీకి అయితే అంతగా ఎక్స్పెక్టేషన్స్ అయితే ప్రెజెంట్ అయితే లేవు. ఇంకా మూవీ అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే క్రియేట్ అయితే చేసుకోవాలి. మెయిన్లీ మూవీ ప్రమోషన్ అయితే దిల్ రాజు గారు అయితే భారీగా ప్లాన్ చేశారు భయ్య. ఎందుకంటే ఇది వరకు మన ఇండియన్ సినిమాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే US లో ఎవరో పెట్టలేదు భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గేమ్ చేంజర్ మూవీ అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే US లో చాలా భారీగా ప్లాన్ చేశారు భయ్య. మంచి సక్సెస్ అయితే అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. మెయిన్లీ ఈ మూవీ అయితే శంకర్ గారికి అయితే చాలా ఇంపార్టెంట్, పక్కా హిట్ అయితే అవ్వాలి. ఎందుకంటే శంకర్ గారు అయితే వరుస ప్లాపుల్లో ఉన్నారనమాట. ఈ మూవీ అయితే శంకర్ గారికి అయితే చాలా ఇంపార్టెంట్. ఇంకో నెల రోజుల్లో మూవీ అయితే రాబోతుంది. ఈ మూవీ గురించి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి భయ్య. నెక్స్ట్ అప్డేట్ అయితే మన రెబల్ స్టార్ ప్రభాస్ గారిది. ప్రభాస్ గారు అయితే ఒక ట్రెండ్ అయితే క్రియేట్ అయితే చేశారు. సారీ, ట్రెండ్ అంటున్నాను, రికార్డ్స్ అనమాట. రికార్డ్స్ అంటే ప్రభాస్ గారు అంటే రికార్డ్స్. ప్రభాస్ గారు అయితే ఒక కొత్త రికార్డ్ అయితే క్రియేట్ అయితే చేశారు. ప్రభాస్ గారి రికార్డ్ ఏమిటంటే కల్కి సినిమా, సలార్ సినిమా అయితే ఉంది కదా, ఆ 2 సినిమాలు కూడా అత్యధిక గూగుల్ సెర్చ్ లో టాప్ 10 ప్లేస్ లో నిలిచాయి భయ్య. 2 మూవీస్ కూడా, 1 కల్కి 2, 2 సలార్ 2. ఈ 2 మూవీస్ గురించి అయితే అత్యధిక గూగుల్లో సెర్చ్ చేయడం అయితే జరిగింది 2024లో. ఇప్పుడు దాకా చాలా సీక్వెల్స్, చాలా మూవీస్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. ఆ రిలీజ్ అయిన మూవీస్ అయితే ఎవడ కూడా సెర్చ్ అయితే చేయలేదు గూగుల్లో. ఎక్కువగా సలార్ 2 గురించి, కల్కి 2 గురించి అయితే ఎక్కువగా సెర్చ్ చేయడం అయితే జరిగింది. మరి ఏమనుకుంటున్నారు? రెబల్ స్టార్ అంటే రికార్డ్స్, రికార్డ్స్ అంటే రెబల్ స్టార్. నెక్స్ట్ అప్డేట్ అయితే మన యంగ్ టైగర్ NTR గారిది.
ప్రెజెంట్ అయితే ఎన్టీఆర్ గారు అయితే వార్ 2 షూటింగ్ లో ఉన్నారు భయ్య. వార్ 2 షూటింగ్ అయితే శరవేగంగా సాగుతుంది. ప్రెజెంట్ అయితే వార్ 2 లో కీలకమైన ఫైట్ సీన్ అయితే షూటింగ్ అయితే జరుగుతుంది. ఎన్టీఆర్ గారు నెక్స్ట్ రుతిక్ రోషన్ మధ్యన ఫైట్ సీన్ అయితే తీస్తున్నారు. ఆ ఫైట్ సీన్ కి సంబంధించిన కొన్ని ఇమేజెస్ కూడా లీక్ అయితే అయ్యాయి. వార్ 2 మూవీలో ఎన్టీఆర్ గారు అయితే విలన్ రోల్ లో చేయబోతున్నారు. అలాగే ఒక ఫోటో కూడా మొన్నటి దాకా అయితే వైరల్ అయితే అయ్యింది, అఫీషియల్ గా రిలీజ్ అయితే అయ్యిందని. నిజంగా ఈ ఏఐ వచ్చిన నుంచి ఈ ఇమేజెస్ అయితే నిజంగా చెప్తున్నాను కదా, అఫీషియల్ గా రిలీజ్ చేసినట్టే ఉన్నాయి భయ్య. ఈ ఇమేజ్ అయితే అఫీషియల్ అయితే కాదు, ఇదైతే ఫేక్ న్యూస్ అనమాట. ఫ్యాన్ మేడ్ పోస్టర్ ఎవడో క్రియేట్ చేశాడు, బాగా ఎడిటింగ్ అయితే చేశాడు. ఇప్పటిదాకా అయితే వార్ 2 మూవీ టీమ్ అఫీషియల్ గా అయితే ఏ ఇమేజ్ కూడా రిలీజ్ అయితే చేయలేదు భయ్య. ఇదైతే ఫ్యాన్ మేడ్ పోస్టర్. మెయిన్లీ నేనైతే ఈ మూవీ గురించి అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎన్టీఆర్ అన్న ఒక హీరోగా కాకుండా ఒక విలన్ గా కనిపిపోతున్నాడు. అందుకనే నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్ అయితే ఉంది ఈ మూవీ మీద. అలాగే మీలో ఎంతమంది ఈ మూవీ గురించి ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ అప్డేట్ కూడా జూనియర్ ఎన్టీఆర్ కదే. ఎన్టీఆర్ మూవీ దేవరా మూవీ అయితే ఉంది కదా, ఆ మూవీ నెట్ఫ్లిక్స్ లో ఆల్ లాంగ్వేజ్ లో నవంబర్ 8న స్ట్రీమింగ్ అయితే స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నెట్ఫ్లిక్స్ లో ట్రెండింగ్ 1 లో మూవీ అయితే నిలిచింది భయ. ఈ రికార్డ్ అయితే ఏ మూవీ కూడా ఇప్పటి వరకు అయితే బ్రేక్ చేయలేదు. నెట్ఫ్లిక్స్ లో సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికైతే 5 వారాలు అయితే అయ్యింది. 5 వారాలు కూడా దేవర మూవీ అయితే ట్రెండింగ్ 1 లో నిలిచింది. ఈ 5 వారాల్లో చాలా మూవీస్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కూడా అయ్యాయి రిలీజ్ అయ్యే మూవీస్. ఆ మూవీస్ ఏవి కూడా ట్రెండింగ్ లో అయితే నిలవలేదు. ఒక్క దేవరా మూవీ సినిమా రిలీజ్ అయ్యే 5 వారాలు కూడా ట్రెండింగ్ 1 లో నిలిచింది. మీలో ఎవరెవరు దేవరా 2 గురించి వెయిట్ చేస్తున్నారో ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. నిజం చెప్పాలంటే దేవరా మూవీ అయితే ఎన్టీఆర్ అని యాక్టింగ్ వల్ల అయితే సినిమా అయితే హిట్ అయితే అయింది. లేకపోతే ఇంకా ఏ హీరో చేసినా సరే సినిమా అయితే అట్టర్ ఫ్లాప్ అయితే అయిపోదును. ఎందుకంటే దేవరా రిలీజ్ రోజే ఫ్లాప్ టాక్ అయితే వచ్చింది. ఫ్లాప్ టాక్ అయితే హిట్ టాక్ గా మార్చింది ఎవరో కొద్ది మన ఎన్టీఆర్ అనే యాక్టింగ్ తోనే హిట్ అయితే అయింది సినిమా అయితే 100%. నెక్స్ట్ అప్డేట్ అయితే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారిది. అల్లు అర్జున్ గారు త్రివిక్రమ్ గారు మూవీ అయితే అప్పట్లో మనకి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు కదా, ఆ మూవీ అయితే 2025లో స్టార్ట్ అవబోతుంది. అలాగే సంక్రాంతికి అయితే ఒక వీడియో అయితే రాబోతుంది ఈ మూవీకి సంబంధించింది. మూవీ స్టోరీ లైన్ అయితే చాలా కొత్తగా ఉండబోతుందంట. ఇప్పుడు వరకు కూడా ఇలాంటి కథను అయితే మనం చూసి ఉండమంట. అలాంటి కథ అయితే త్రివిక్రమ్ గారు అయితే రాసుకున్నారంట. ఈ సినిమాతో త్రివిక్రమ్ గారు అయితే ఒక కొత్త ప్రపంచంలోకి అయితే మనల్ని తీసుకెళ్లబోతున్నారంట. ఇప్పటి వరకు మన రాజమౌళి గారు కూడా ఈ స్టోరీ లైన్ అయితే టచ్ చేయలేదంట. అలాంటి కథను అయితే మన త్రివిక్రమ్ గారు అయితే రాసుకున్నారంట. ఇప్పటికే పుష్పరాజ్ అయితే బాక్స్ ఆఫీస్ మీద పడి దండయాత్ర అయితే చేస్తున్నాడు. ఇంకా ఈ మూవీ వచ్చిన తర్వాత బాక్స్ ఆఫీస్ అయితే గార్జిల్ మింగేస్తాడు భయ్య. మొన్ననే రీసెంట్ గా అయితే అల్లు అర్జున్ కి అయితే ఒక కొత్త నేమ్ అయితే వచ్చింది, అదే బాక్స్ ఆఫీస్ గార్జిల్లా. మెయిన్లీ ఈ మూవీతో త్రివిక్రమ్ గారు అయితే పాన్ ఇండియా డైరెక్టర్ అయితే అయిపోతున్నారు భయ్య. ఎందుకంటే ఆల్రెడీ అల్లు అర్జున్ గారు అయితే ఒక పాన్ ఇండియా స్టార్. ఇంకా ఈ మూవీతో త్రివిక్రమ్ గారు కూడా పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ అయితే అయిపోతున్నారు. ఏదేమైనా సరే కథ అయితే మంచిగా రాసుకున్నారు. ఇంకా షూటింగ్ అయితే నెక్స్ట్ ఇయర్ అయితే స్టార్ట్ అవబోతుంది. నేనైతే ఈ సినిమా గురించి అయితే వెయిట్ చేస్తున్నాను. సో ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు మూవీ అప్డేట్స్ అయితే. మీకు ఈ మూవీ అప్డేట్స్ ఎలా అనిపించాయో మీరైతే ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. వీడియోని అయితే ఎక్కడతో ఎండ్ చేయబోతున్నాను. ఈ వీడియో కన్నా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి మూవీ అప్డేట్స్ ఎర్లీగా తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్యా ప్లీజ్.